అంగన్వాడీలపై అనవసర పనిభారం మోపరాదంటూ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కిరణ్ తెలిపారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడిలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్కు పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా కొత్త పథకాలు తీసుకొస్తూ అంగన్వాడీలపై పనిభారాన్ని మోపుతున్నాయన్నారు. అసలే అరాకొర వసతుల వేతనాల మధ్య బతుకీడుస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా అదనపు భారాన్ని మోపడం తగదన్నారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించే బదులు అవే నిధులు ఐసీడీఎస్కే కేటాయిస్తే అంగన్వాడీలు బలోపేతమవుతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల చేత పోటీపడి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. కానీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ఐసీడీఎస్ను బలోపేతం చేయడంలో చిత్తశుద్ధిని మాత్రం ప్రదర్శించడం లేదు. ఏ ప్రభుత్వం ఐసీడీఎస్కు పూర్తి స్థాయిలో బడ్జెట్ను కేటాయించకుండా అంగన్వాడీలను అరకొర వసతుల మధ్య, అరకొర సౌకర్యాల మధ్య, అరకొర వేతనాలతో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి స్వస్తి పలకాలని తెలంగాణ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పిఎంశ్రీ స్కూల్ పేరుతోటి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరుతోటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇదివరకే అంగన్వాడీలందరూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అక్షరాలు కూడా నేర్పిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పుడు ఈ కొత్త పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఏందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాటికి కేటాయించే డబ్బులను, బడ్జెట్ని ఐసీడీఎస్కు కేటాయిస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయి, అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవుతాయి, పేద పిల్లాడికి అందాల్సిన పౌష్టికాహారం కూడా సమయానికి పూర్తి స్థాయిలో అందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్లోనే ఈ పిఎంశ్రీని, ప్రీ ప్రైమరీని విలీనం